భారతీయ సంస్కృతి యందు అనంతమైనటువంటి జగత్తునందు అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించుకోవటమే భారతీయుల యొక్క వ్యవధి అన్నారు. The main trait of the culture of Bharat is to comprehend and experience unity in diversity. కానీ ఈనాటి మానవుడు వెస్ట్లోని ఏకత్వాన్ని భావించుకుంటూ సమత్వాన్ని విస్మరిస్తూ కేవలము ఒక విధమైనటువంటి అశాంతికి గురి అవుతూ వస్తున్నాడు. Today man is highly restless because he goes by his own individual life, considers his own self, forgetting the rest of the society where he has to enjoy equality. ఏకత్వంలోని అనేకత్వమే ఇది నిజమైనటువంటి సత్యం. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించటము ఇది విరుద్ధమైనటువంటి సత్యం. So the actual truth lies in comprehending unity in diversity, but the untruth is to find this unity as plurality or multiplicity. ఇట్టిది అనాది కాలము నుండి భారతదేశం నందు ఆచరిస్తూ అనుసరిస్తూ ఆలోచిస్తూ ఈ విధంగా కాలంను వ్యర్థం చేస్తూ వచ్చారు. The time has been wasted since long because of these feelings of diversity. అయితే వేదములకు ప్రమాణపూర్వకమైనటువంటి ఒక సత్యాన్ని ఎవ్వరు కూడాను విపులపరిచి దాన్ని అంతరాత్మను బోధిస్తూ ప్రజలకు ప్రచారం చేస్తూ రాలేదు. But the dicta and the message of Veda has not been studied in depth and in detail, and no one tried to propagate and share the Vedic knowledge with the rest of the community. ఈనాడు కొంతవరకును గ్రంథములను చదివి పెద్దల యొక్క ప్రబోధనలు ఆలకించి తద్వారా కొంచెం అర్థం చేసుకుంటూ వచ్చారు. However, little knowledge is gained by going through the sacred texts and by listening to great scholars. అయితే అది కూడాను పూర్తి సత్యమును గుర్తించుకోవడానికి ప్రయత్నించలేదు. However, they have not made an attempt to experience the truth in its totality.